అశ్వత్థామ ఈస్ బ్యాక్. బిగ్ బాస్ 8 లోకి ఎంటర్ అవుతున్న గౌతమ్ ఈసారి ఎలా వెళ్ళబోతున్నాడు? అశ్వత్థామ 2.0నా? ఈసారి నేను సోలో బాయ్ వెళ్తున్నా. బట్ అగైన్ వై బిగ్ బాస్? అంటే అక్కడ లాస్ట్ టైం ఒక ఇప్పుడు బిగ్ బాస్ అనే షో ఏంటంటే అందరికీ తెలుసు, వెళ్తే ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది అని. బట్ వెళ్ళిన తర్వాత 90% యూజువల్లీ బిగ్ బాస్ లో ఏముంటుంది అంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న పీపుల్ ఫస్ట్ 2-3 వీక్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఈ వీక్ గౌతమ్ వెళ్ళిపోతాడేమోలే అని. ఎన్ని బిగ్ బాస్ చూసినా అన్ని సీజన్ లో ఎప్పుడు వైల్డ్ కార్డ్ వెళ్ళిన వాళ్ళు మేబీ టాప్ 5 వరకు వెళ్ళారేమో కానీ కప్పు తీసుకుని రాలేదు. ఎప్పుడు జరగలేదు అని ఇప్పుడు జరగదని నేను అర్జున్ అన్నకి నాకంటే అన్ని సీజన్ లో కంపేర్ టు మీకు బాగా నచ్చిన సీజన్ ఏంటి? ఆబ్వియస్లీ సీజన్స్ షార్ట్ ఫేవరెట్ కదా, అంటే అందరికి చాలా మంది. లైట్స్ కెమెరా యాక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో ఆల్వేస్ అంజలి. సో ఇప్పటి వరకు మన హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడాం, ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈయన సోలో బాయ్గా లోపలికి వెళ్ళి జోడీతో బయటకు వస్తాను అంటున్నాడు. జోడీ అంటే మీరు అనుకున్న జోడీ కదండి, కప్పుతో బయటకు వస్తా అంటున్నాడు. మరి దానికి సంబంధించిన విషయాలు ఏంటో, అసలు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందామా? హలో గౌతమ్, ఎలా పలకరించాలి? కెమెరా లైట్ యాక్షన్ అనాలా ఇప్పుడు? కాదు, బిగ్ బాస్. సో చాలా సీజన్స్ చూసారు మీరు, ఇప్పటికి అయ్యింది. అండ్ మీరు కూడా ఒక సీజన్ వెళ్ళారు. అన్ని సీజన్ లో కంపేర్ టు మీకు బాగా నచ్చిన సీజన్ ఏది? ఆబ్వియస్లీ సీజన్ 7 హాట్ షాట్ ఫేవరెట్ కదా, అంటే అందరికి చాలా మందికి. నేను అబ్జర్వ్ చేసింది మాత్రం మీరున్నారనా? నేనున్నాను కాదు యాక్చువల్లీ, అంటే దట్ సీజన్ ఈజ్ లైక్ ఏ మ్యాజికల్ సీజన్ యాక్చువల్ చెప్పాలంటే. అంటే నా ఒక్కడికనే కాదు, లైక్ ద కంటెస్టెంట్స్ కానీ లేకుంటే ద వే ఇట్ టర్న్డ్ అవుట్. అంటే మాకు కూడా లోపలికి వెళ్ళే వరకు మాకు కూడా తెలియదు యాక్చువల్లీ, అండ్ లోపల ఉన్నప్పుడు కూడా తెలియదు ఏం జరుగుతుంది బయట అని. ఒక పాయింట్ లో మాత్రం మాకు 50th డే సంథింగ్ నాగార్జున సార్ చెప్పారనమాట. సో ఈ సీజన్ ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లోకి వెళ్ళి ఎక్కువ ఆదరింపబడుతుందని చెప్పేసి చెప్పారు. దెన్ ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా లోపలికి వచ్చిన వాళ్ళు ఫ్యూ పీపుల్ చెప్పారు అనమాట. అండ్ లైక్ 10th వీక్ లో ఫ్యామిలీ వీక్ అప్పుడు మదర్ కానీ లేకపోతే వేరే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించిన ఎంతూజియాజం దాంతో ఐ మేడ్ అవుట్ సమ్వేర్ దట్ ఈ సీజన్ మాత్రం బాగా జనాల్లో వెళ్తుందని చెప్పేసి మాత్రం లోపల మాకు అందరికి అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ అనే షో ఏంటంటే అందరికీ తెలుసు, వెళ్తే ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది అని. బట్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గౌతమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత గౌతమ్ కి డిఫరెన్స్ తెలిసిందా? 100%. ఎందుకంటే ఇప్పుడు అక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ని తీసుకుంటారు కదా. సో 90% యూజువల్లీ బిగ్ బాస్ లో ఏముంటది అంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న పీపుల్ ఉంటారు కదా. నాకు సీజన్ 7 నాకెందుకు స్పెషల్ అంటే అప్పుడు దానికి ముందు ఎవరికి తెలియదు. ఐ వెంట్ యాజ్ ఏ ఫ్రెష్ ఫేస్. సో ఒక ఫిల్మ్ రిలీజ్ అయినా అది ఎక్కువ రీచ్ అవ్వలేదు జనాలకి, నార్మల్ జనరల్ ఆడియన్స్ కి తెలియదు నేను. సో జనరల్ ఆడియన్స్ కి, కామన్ పీపుల్ కి తెలవడం అన్నది అది చాలా పెద్ద లైక్ వరం లాగా నేను భావిస్తాను. ఎందుకంటే మధ్యలో ఏ మీడియం అడ్డం లేకుండా డైరెక్ట్ వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయినాం అన్నది నాకు చాలా హ్యాపీ. సో సీజన్ 7 త్రూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8 లోకి ఎంటర్ అవుతున్న గౌతమ్ ఈసారి ఎలా వెళ్ళబోతున్నాడు? అశ్వత్థామ 2.0నా 3.0నా? ఎలా వెళ్ళబోతున్నాడు? ఈసారి నేను సోలో బాయ్ వెళ్తున్నా. సో అశ్వత్థామ అనేది యాక్చువల్లీ లైక్ నేను చాలాసార్లు ఇచ్చిన క్లారిటీ, అంటే కొంచెం మందికి తెలియదు, నేను మళ్ళీ ఇస్తున్న క్లారిటీ ఏంటంటే అదొక ఆడియో విజువల్ ఫార్మాట్ బిగ్ బాస్ అన్నది. అంటే మన మనసులో అనుకొని మనం దాచిపెట్టుకుంటే అది అక్కడ బయటికి ఏం తెలియదు అనమాట. సో నా మనసులో ఏముంది అన్నది. సో నేను ఆ పర్టికులర్ మూమెంట్ లో ఆ పాయింట్ నేను ఎందుకు అలా అంత ఫియర్స్ గా చెప్పాల్సి వచ్చిందంటే, యాక్చువల్లీ నన్ను ఫస్ట్ 5 వీక్స్ అందరూ ఏమనుకున్నారంటే అరే ఇది ఒక ఫ్రెష్ ఫేస్, అండ్ ఎవ్రీ వీక్ చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ వీక్ వీడు వెళ్ళిపోతాడు, ఈ వీక్ వీడు వెళ్ళిపోతాడు అనేదే ఉండేది వాళ్ళకి ఎప్పుడు. ఫస్ట్ 2-3 వీక్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ వీక్ గౌతమ్ వెళ్ళిపోతాడేమోలే అని. సో నాకేమనిపించింది అంటే ఒక పాయింట్ లో వాళ్ళు చాలా నన్ను అంటే చాలా తక్కువగా చూస్తున్నారు. అండ్ నేను చాలా చూడడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తా, వాళ్ళతో సాఫ్ట్ గా బిహేవ్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ఎవరు నన్ను అంత కేర్ చేయట్లేదు ఏంటి అన్న దాంట్లో నేను ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు మేక్ ఏ పాయింట్ దట్ మీరు నా జోలికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. సో
అన్నది నేను ఒక పాయింట్ వాళ్ళందరికీ లైక్ గట్టిగా చెప్దాం అనుకున్నా, చెప్పాలనుకున్నావు. గట్టిగా చెప్పాలనుకున్నా. సో ఓకే, ఇప్పుడు వేర్ దెర్ ఈజ్ లైట్ దేర్ విల్ బి డార్క్నెస్ అన్నట్టు. సో మనకు అది నెగిటివిటీ వచ్చింది, పాజిటివిటీ కూడా చాలా వచ్చింది. ఎందుకంటే అది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ట్రాల్ చేసినంత మాత్రాన సో అది నెగిటివ్ అని కాదు. ఎందుకంటే నేను ఎవరిని తిట్టలేదు, నేను ఎవరిని కొట్టలేదు. సిచ్యువేషన్ లో Yeah. ఒకసారి ఎంత కామ్ గా So ఉన్నా just, ఒక point outburst of అయినా. ఇది వస్తుంది. అవును. సో దాన్ని అందరూ చూపించారు కానీ మరి ఇన్ని వీక్స్ ఉన్న సో గౌతమ్ నా జనరల్ పర్సనాలిటీ ఏంటంటే నాకు ఇప్పుడిప్పుడే ఇదంతా లైక్ ఈ సక్సెస్ కానీ లేకపోతే రీచ్ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఆ పాజిటివ్ నే తీసుకుంటా తప్ప అంత నెగిటివిటీగా తీసుకుంటే ఫస్ట్ మనం ముందుకెళ్ళలేము Correct. లైఫ్ లో. అప్పుడు ఎవడైతే నెగిటివ్ చేశాడో వాడు సక్సెస్ అయినట్టే. అంతే. మనం బాధపడుతూ కూర్చుంటే వాళ్ళకి అవును. ఛాన్స్ ఇవ్వకూడదు మనం. సో నాకు చిన్న పిల్లల్లో కానీ లేకుంటే వాళ్ళలో ఏంటంటే అశ్వత్థామ అనేది ఏంటి ఇప్పుడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అవును. సో ఆ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు దే షౌట్ దట్ డైలాగ్ ఎప్పుడైనా చిన్న పిల్లలు బిగ్ బాస్ చూసే ఆడియన్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్న అశ్వత్థామ 2.0 అని వాళ్ళు అరుస్తుంటారు. సో దట్స్ ఏ గుడ్ థింగ్ ఓన్లీ. అదైతే నాకు నెగిటివ్ అని అనుకోను నేను ఎప్పటికీ. అప్పుడు ఆ సీజన్ లో అసలు ఏమనిపించింది, అరే మనం టాప్ 5 వరకు వెళ్తామా, నేను అంటే అనిపించిందా? ఫస్ట్ లో నాకు అనిపించలేదు. అంటే ఎందుకంటే నాకు తెలియదు అసలు బయట ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఫస్ట్ లో నాకు నేను అసలు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక 5-6 వీక్స్ ఉన్నా చాలు అనుకున్నా. 5-6 వీక్స్ అయిపోయిన తర్వాత 2 రోజులు ఉన్నామా, ఇంకో 5 వీక్స్ ఉంటే బాగుండు అనుకున్నా. మళ్ళీ 10 వీక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, అరే మనం ఇంత దూరం వచ్చినాము, సో 100% టాప్ 5 లో ఉండడానికి ఈ స్కోప్ ఉందని. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ లో వచ్చిన చాలా మంది లైక్ చెప్పారు టాప్ 5 లో పెట్టి నాకు చెప్పారు అనమాట, ఇట్లా లైక్ డిఫెన్సింగ్ స్కిల్స్ బాగున్నాయి. ఆబ్వియస్లీ మొత్తం చూసి వస్తున్నట్టే బయట ఏం జరుగుతుందో దే నో. నాకు ఆ పాయింట్ నాకే కాదు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి నమ్మకం వచ్చింది. అంటే గౌతమ్ కి బయట చాలా మంచిది క్రియేట్ కొంచెం అయింది, భయం కూడా వస్తుంది. సో అది క్రియేట్ అయింది. సో అప్పుడు అనుకున్నా టాప్ 5 లోకి వెళ్తా అని. కానీ సడన్లీ 13th వీక్ అన్నది ఈవెన్ ఓటింగ్ తక్కువ లేకుండా ఎలిమినేట్ అయినా అన్నది నాకు ఒక చిన్న అసంతృప్తి ఉండిపోయింది అనమాట. మరి అప్పుడు ఎవరికి తక్కువ? సో యాక్చువల్లీ అంటే అర్జున్ అన్నకి నాకంటే ఓటింగ్ తక్కువ ఉంది కానీ ఆయనకి ఫినాలే పాస్ రావడం వల్ల సో నేను బయటకు వచ్చేసిన అని చెప్పేసి నాగార్జున సార్ ఆ రోజు అనౌన్స్ చేశారు అనమాట ఆ ఎపిసోడ్ లోనే, ఎపిసోడ్ ఎండ్ లో. సో అదొక్కటి నాకు చిన్న అసంతృప్తి. అంటే ఓటింగ్ తో వచ్చేసిన పర్లేదులే, ఓటింగ్ పర్లేదు అనుకోవచ్చు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫ్యూ వీక్స్ నేను బయటకు వచ్చిన తర్వాత చూసింది, ఫ్యూ వీక్స్ నాకు టాప్ 1 లో కూడా ఓటింగ్ వచ్చిందంట. ఇది 10th వీక్ ఎండ్ లో గానీ. సో ఫ్యూ వీక్స్, సో వెరీ హ్యాపీ అనమాట. ఇంకా అంటే అంత లెవెల్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వగలిగిన అన్నది నాకు వెరీ హ్యాపీ. సో ఇట్స్ మోర్ దెన్ ఏ కప్ ఫర్ మీ. చాక్లెట్ బాయ్ అని నేను సోలో బాయ్ అంట. సోలో బాయ్ లాస్ట్ సీజన్ లో కొన్ని రోజులు సోలోగా లేడు, తర్వాత అంతా సీజన్ సోలోగానే ఉన్నాడు. సో ఈ సీజన్ లో ఎలా ఉండబోతున్నాడు? 100% సోలోనే ఉంటా. సో ఎందుకంటే లైక్ అక్కడ మనం గేమ్ ఆడడానికి వెళ్తున్నాం కదా, ఫస్ట్ లో నాకు తెలియక కొంచెం డివియేట్ అయిపోయినా, డైవర్ట్ అయిపోయినా. సో కానీ దాని తర్వాత నిజంగా నేను సింగిల్ కదా, అండ్ చాలా రోజుల తర్వాత అంతమంది అట్లా క్లోజ్ గా మూవ్ అయ్యేసరికి ఆబ్వియస్లీ అంటే కొంచెం ఫీలింగ్స్ అన్నది, అది అట్రాక్షన్ అన్నది అది ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్స్ ఉంటది. సో అలా అయితే ఎవరితో సోలో బాయ్ కనెక్ట్ అవ్వదలుచుకున్నాడు ఒక నేమ్ చెప్పండి. ఈ సీజన్ లో అట్లేం లేదు, లైక్ నేను కనెక్ట్ అయితే బిగ్ బాస్ తో కనెక్ట్ అవుతా, ఆడియన్స్ తో కనెక్ట్ అవుతా. ఎస్కేప్ అయ్యే మాటలు చెప్పకూడదు, ఒక్క అమ్మాయి పేరు చెప్పు. నిజంగా లైక్ ఆడియన్స్ తో కనెక్ట్ అవుతా నేను. ఓకే, అలాగే. సో ఆడియన్స్ తో కనెక్టివిటీ అంటే గుర్తొచ్చింది. జనరల్ గా గౌతమ్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. అమ్మాయిలకే కాదు, ఆడవాళ్ళందరికీ, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఒక అబ్బాయి ఉంటే ఇలా ఉండాలి, అమ్మాయిలేమో బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఉండాలి అనుకుంటారు. కానీ అలాగే లాస్ట్ సీజన్ లో మీరు తీసుకున్న ఒక డిసిషన్ చాలా, అంటే అది మ్యాగజైన్స్ లో వచ్చింది, పేపర్స్ లో వచ్చింది, అండ్ బీజేపీ వాళ్ళు కూడా ఏదో ట్వీట్ చేశారు అని చెప్పేసి విన్నాం. సో అదేంటది, అలాంటి మంచి నిర్ణయాలు ఈ సీజన్ లో కూడా ఏమైనా తీసుకోవాలి. కానీ అది నిజంగా చాలా గుడ్ ఇనిషియేటివ్ అనే చెప్తాను. ఎందుకంటే కెప్టెన్ అవ్వగానే నేను కెప్టెన్ అయిపోయా, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అన్నవాళ్ళు ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ లో హిస్టరీ అది ఉమెన్ వీక్ అని ఒకటి పెట్టి ఆ వీక్ మొత్తం ఆడవాళ్లతో పని చేయించకుండా చేసావు. ఎంత మంచి నిర్ణయం అది, నిజంగా టేక్ ఎ బౌ. సో దాని గురించి చెప్పాలి. సో యాక్చువల్లీ నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, నేను నమ్మేది ఏంటంటే, మన చేతిలో అధికారం వచ్చినప్పుడే మనం యాక్చువల్లీ మన థాట్ ప్రాసెస్ ఏంటి, మనం ఏంటి అని ప్రూవ్ చేసుకునే ఒక స్కోప్ ఉంటది అనమాట. అప్పుడు తెలుస్తుంది కూడా.
సో అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఓపెన్ గా తెలిసింది ఏంటంటే బిగ్ బాస్ అనేది నేను సీజన్ వెళ్ళక ముందు నేను ఎప్పుడు చూడలేదు. మా మదర్ చూసేవారు అనమాట. సో నా సీజన్ 7 నాకు రాగానే కూడా ఫస్ట్ ఆఫర్ రాగానే కూడా నేను మా మదర్ని అడిగిన అనమాట, ఇట్లా సీజన్ 7 నుంచి నాకు ఇట్లా కాల్ వచ్చింది, ఇట్లా సెలెక్ట్ అయినా వెళ్ళొచ్చా అని చెప్పేసి. అంటే లైక్ 100% వెళ్ళు, అంటే యూ వాంట్ ఆడియన్స్ కదా, నువ్వు అవ్వాలనుకుంటుంది ఒక ఆర్టిస్ట్. సో ఆడియన్స్ కావాలనుకుంటున్నప్పుడు వెరీ గుడ్ ప్లాట్ఫామ్ నీకు. సో నేను కూడా చూస్తుంటా బిగ్ బాస్. సో 100% వెళ్ళు అని చెప్పేసి ఎంకరేజ్ చేసింది ఫస్ట్ మా మదర్ అనమాట. అండ్ నాకు మా మదర్ అంటే నా లైఫ్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది నాకు. సో ఐ లవ్ హర్, ఎందుకంటే షీఈ్ అ వర్కింగ్ ఉమెన్. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి లైక్ జాబ్ చేసుకుంటూ ఇప్పటికీ షీఈ్ వర్కింగ్. సో చాలా కష్టపడి పెంచింది అనమాట. అందుకే మా మదర్ అంటే నాకు చాలా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఆ ప్రేమ ఎప్పుడు ఉండేది. అండ్ యూజువల్గా చిన్న కొడుకు మదర్ తో ఎక్కువ అటాచ్ అవుతారు అన్నది సో కామన్. అండ్ అది ఆ అటాచ్మెంట్ ఉందన్నమాట నాకు. సో షోలోకి వెళ్ళిన తర్వాత నేను మా మదర్ కి కానీ లేకుంటే అట్లా ఎంతో మంది వాచ్ చేసే లేడీస్ కి, సో నాకు ఉమెన్ అంటే ఆ స్పెషల్ రెస్పెక్ట్ ఉంటది అనమాట ఎప్పుడు. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ ఐ వాంటెడ్ టు, అంటే అది షోలో ఒక్కటే కాదు, బయట కూడా జనం చూసి చాలా మంది దాన్ని ఆచరిస్తారు కదా. సో ఇట్ విల్ బి వెరీ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అని నాకు అనిపించింది. అండ్ అది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నాకు ఏదో ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుందేమో, కొంచెం మంది ఫాలో అవుతారేమో అనుకున్నా. కానీ అది చాలా మంది లేడీస్ చూసి చూడండి గౌతమ్ ఇట్లా చేపిస్తుండే, ఈ వీక్ మీరు కూడా మీరు వర్క్ చేయాలి, మేము వర్క్ చేయము అని కొంచెం మంది లేడీస్ చెప్పడం. దీని లేకుంటే కొంచెం మంది జెంట్స్ అంటే బిగ్ బాస్ ని చాలా క్లియర్ గా ఫాలో అయ్యే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ వీక్ మీరు వర్క్ చేయకండి, మేము వర్క్ చేస్తాం, ఈ వీక్ మీకు ఉమెన్స్ డే హాలిడే అని చెప్పేసి చేయడం జరిగింది. అది మంచి మంచి ఆర్టికల్స్ పడ్డాయి. అది బయటకు వచ్చిన తర్వాత నా వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ అని నేను చెప్పుకోవచ్చు. నిజంగా ఫర్ ఎవర్ అని కూడా చెప్పొచ్చు. నేనైతే అదే చెప్తా. సో అప్పుడంటే సీజన్ 7 కి వెళ్ళినప్పుడు గౌతమ్ ఎవరు అనేది తెలియదు కాబట్టి ఒక ఐడెంటిటీ కోసం అది యూజ్ చేసాం. బట్ ఇప్పుడు ఆల్రెడీ గౌతమ్ అనేది తెలుసు, హీరోగా సినిమాలు చేస్తున్నాం. బట్ అగైన్ వై బిగ్ బాస్? అంటే అక్కడ లాస్ట్ టైం ఒక పాయింట్ లో నాకు ఒక కామా వచ్చేసింది, దానికి ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి వెళ్తున్నాయి ఈసారి. 100% లైక్ నాకు ఆ కప్ కోసమే ఆడుతా. అంటే అక్కడ ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ గేమ్, ఫిజికల్ టాస్క్ కాదు, మన వ్యక్తిత్వం అండ్ మన యాజ్ ఎ పర్సన్ వాట్ వీఆర్, మన బిహేవియర్ ఏంటి, మన డెసిషన్స్ ఏంటి. సో లాస్ట్ టైం నేను కొన్ని ప్లేసెస్ లో అంటే యాజ్ ఎ యంగ్ బ్లడ్ ఐ వాజ్ ఇన్ ఫైర్ అండ్ కొన్ని ప్లేసెస్ లో నేను కొంచెం ఓవర్ గా అగ్రెసివ్ కూడా అయిపోయినా. అదొక్కటే నేను చిన్న మిస్టేక్ గా భావిస్తా లాస్ట్ సీజన్ లో, తప్ప ఇంకెక్కడ నేను రిగ్రెట్ అవ్వలేదు అనమాట. 1-2 ప్లేసెస్ లో అరే ఇట్లా చేయకుండా ఉండాల్సింది, ఇది మనం కాదు కదా, మనం అవుట్ ఆఫ్ అగ్రెషన్ అది చేసేసినాం కదా అని చెప్పేసి అనిపించింది. సో అది నేను ఒక్కటి రెక్టిఫై చేసుకుంటా, మిగతాదంతా ఐ విల్ బీ మై సెల్ఫ్ అంతే. ఓకే, ఈ సీజన్ చూస్తున్నారా? ఈ సీజన్ చూస్తున్నా. ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్, ఎవరు టఫ్ కంటెస్టెంట్? ఫేవరెట్ టఫ్ అంటే లైక్ అందరూ, అంటే ఇట్స్ లైక్ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటది బిగ్ బాస్ అనేది. సో ప్రస్తుతానికి ఇంకా అంత నాకు తెలిసినంత వరకు అయితే ఒక్క పర్సన్ మీద అది రాలేదు, ఎందుకంటే ఫస్ట్ వీక్ ఒక కైండ్ ఆఫ్ ఉండింది, సెకండ్ వీక్ ఒకటి ఉంది. సో ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట ఇప్పుడు వరకు ఉన్న కంటెస్టెంట్స్ మధ్యలో. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ వెల్ అని అనిపిస్తుంది నాకు. సో ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? అది ఆడియన్స్ చేతిలోనే ఉంది. నేను విన్ అవ్వడానికి, అది విన్ అవ్వడానికే 100% నేను విన్ అవ్వడానికే లైక్ నా శాయశక్తిలో ప్రయత్నిస్తా. బట్ విన్ అండ్ లూజ్ నేను ఐ బి ప్రాక్టికల్, అండ్ విన్ అండ్ లూజ్ అన్నది మన చేతిలో ఉండదు కాబట్టి నేను ఖచ్చితంగా నేను కప్పుతోనే వస్తా అని ఓవర్ కాన్ఫిడెంట్ తో అయితే చెప్పను. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ ఎన్ని బిగ్ బాస్ చూసినా అన్ని సీజన్ లో ఎప్పుడు వైల్డ్ కార్డ్ వెళ్ళిన వాళ్ళు మేబీ టాప్ 5 వరకు వెళ్ళారేమో కానీ కప్పు తీసుకుని రాలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో అంటే లైఫ్ లో హోప్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అండ్ ఎప్పుడు జరగలేదు అని ఇప్పుడు జరగదని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. అంటే అట్లా బిలీవ్ చేసి ఉంటే అసలు నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు, నేను చేసే వర్క్ నేను చేసేవాడిని కాదు. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్ అన్నదే నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను బిలీవ్ చేసే కాన్సెప్ట్. సో అందుకే అదే హోప్ తో వెళ్తున్నా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నిజంగా అవ్వచ్చేమో, అంటే ఫస్ట్ టైం హిస్టరీ కూడా లైక్ హిస్టరీ అన్నది ఎప్పుడు లైక్ మనము అది చేంజ్ అయ్యే స్కోప్ ఉంటది దానికి, ఎప్పుడు ఇట్లానే ఉంటది, ఇది ఫిక్స్డ్ అని ఉండదు దానికి, అందుకే దాని హిస్టరీ అంటారు. బిగ్ బాస్ విన్నారా? బిగ్ బాసే కాదు ఆడియన్స్ కూడా విన్నారా? వైల్డ్ కార్డ్ గా వెళ్ళిన వాళ్ళు కొడతారు. అందులో మా సోలో బాయ్ సోలోగా వెళ్తున్నాడు కానీ జోడీతో వస్తాడు, అంటే కప్పుతో వస్తాడు. అది కప్పే మనకి జోడీ, ఇప్పుడు అదే మన ఫోకస్ టార్గెట్. సో యాక్చువల్ గా సీజన్ 7 చాలా పెద్ద హిట్, బికాస్ సగం మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, సగం మంది కొత్త వాళ్ళు ఉన్నా కూడా
చాలా బాగుంటుంది Yeah. వీళ్ళిద్దరి మధ్య ఫైట్. ఆ హైప్ గాని ప్రతి ఎపిసోడ్ ఎప్పుడు ప్రోమో వస్తుందా ఎలా ఉంటుందా అని ఉండేది. బట్ సీజన్ 8 ఇంతవరకు అంటే అరే ఈ కంటెస్టెంట్ టాప్ 5 ఈ కంటెస్టెంట్ విన్నర్ అనేది లేదు, అంత బజ్ కూడా లేదు. సో దీని మీద అంటే మరి ఇలా ఉన్నప్పుడు మీరు వెళ్ళడానికి కారణం అసలు దీని మీద మీ అభిప్రాయం? సో యాక్చువల్లీ ఫస్ట్ లో అయితే నాకు అంటే సీజన్ 8 స్టార్ట్ అవ్వక ముందు అయితే నాకు తెలిసి వాళ్ళకి థాట్ ఏం ఉండుండదు అంటే గౌతమ్ ని లోపలికి పంపిద్దామని. నాకు కూడా ఏం అప్రోచ్ అవ్వలేదు అనమాట యాక్చువల్ గా. సో నేను నా మూవీ వర్క్ లో నేను కూడా ఆబ్వియస్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇట్లా సీజన్ లో అదే ఒకటి కదా. ఇట్లా పిలుస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్లీ. కానీ ఏదైనా మూవీ ప్రమోషన్ కి వెళ్తే బాగుంటది కదా అని ఒక మైండ్ లో చిన్న థాట్ ఉండే. అదే టైంలో ప్రమోషన్ కోసం బిగ్ బాస్ కి వెళ్తే జస్ట్ బాగుందా? ఒక వెళ్ళేసి వద్దామని ఒక ఫ్యూ మినిట్స్ గానీ ఏదో ఒకటి హౌస్ లో గానీ నాగ్ సార్ తో గానీ లైక్ ఇంటరాక్ట్ అవుతే మూవీకి ఒక బజ్ వస్తుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండే అడుగుదామని చెప్పి. అదే టైంలో నాకు కాల్ వచ్చింది అనమాట. సో సెకండ్ వీక్ ఆఫ్టర్ ది సెకండ్ వీక్ సంథింగ్ ఇట్లా ఒకటి అడుగుతున్నారు సెలెక్టర్స్ లైక్ ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 10 days టైం తీసుకున్నా అంటే టు అసెస్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను అది చాలా ఇన్స్టెంట్ గా వచ్చింది. నేను ఐ వాజ్ అనేబుల్ టు ప్రాసెస్ అనమాట ఫస్ట్. అంటే వెళ్ళొద్దా, వెళ్తే ఏంటి అని ఒకటే ఆలోచించిన. ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ ఏంటంటే రిస్క్ తీసుకోగలిగే ఏజ్ అనమాట నాది. సో ఇట్లాంటి బిగ్ బాస్ అనేది చాలా హ్యూజ్ రిస్క్ యాక్చువల్ చెప్పాలంటే. లైక్ ఎవరికైనా ఈ టైంలో ఇంకా పెద్ద ఈ risk టైంలో అది. ఏ టైంలో అయినా కూడా బిగ్ బాస్ అనేది వెరీ హ్యూజ్ రిస్క్ నాకు. కానీ అలా అని నాకు కాదు గౌతమ్, అంటే ఇప్పుడు మనం వెళ్ళిన సీజన్ అటు ఇటు ఉంది అన్నా అవును. పర్లేదు, అవును బట్ ఆల్రెడీ కొంచెం అటు ఇటే ఉంది. హా. అలాంటప్పుడు వెళ్ళాలి అంటే ఆలోచించాలి. Yeah, బట్ yeah. ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చారు, బయట సినిమాలు Ah. చేస్తున్నారు, యువర్ బిజీ నా. Yeah, బట్ ఇలాంటి టైంలో ఆలోచించాలి. అవును. సో అలాంటి డిసిషన్ ఎలా తీసుకున్నావు నాకు? సో అంటే లాస్ట్ టైం నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేసి పంపించారో ఆ కొంతమంది దే వాంటెడ్ మీ టు గో అండ్ గివ్ మై 100% అగైన్ అండ్ విన్ అయ్యే స్కోప్ ఉంది నీకు. ఉంది ఈసారి. సో నీకు నువ్వు లాస్ట్ టైం ఉన్నట్టే ఒక 1-2 ప్లేసెస్ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినావు. అండ్ ఇప్పుడు లైఫ్ లో మనం ప్రతిరోజు మన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం కదా. యు ఆర్ గోయింగ్ యాజ్ ఎ న్యూ పర్సన్. సో నువ్వు ఇంకా మంచి లైక్ గేమ్ ప్లే చూపించు అండ్ నువ్వు ఆడు, విన్ అయినా కాకుండా మాకు ఫరక్ పడదు, కానీ నువ్వు విన్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ 100% ఇవ్వు అని చెప్పి నన్ను మోటివేట్ చేశారనమాట మా ఫ్యామిలీ కానీ లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్. సో ఐ వాజ్ లైక్ యా వై డోంట్ ఐ గివ్ ఏ ట్రై అని అనిపించింది. ఎందుకంటే ఐ కెన్ టేక్ రిస్క్, అంటే ఐ కెన్ ఓపెన్లీ సే దట్ ఐ కెన్ టేక్ రిస్క్. ఎందుకంటే ఐఎమ్ సింగిల్, నాట్ బౌండ్ టు ఎనీథింగ్. అండ్ సో ఏదైనా రిస్క్ చేయాలంటే లైఫ్ లో ఈ టైంలో చేయొచ్చు. 2-3 years డౌన్ ది లేన్ ఐ మైట్ నాట్ రిస్క్ దిస్ మచ్ అనమాట. సో ఇక ఓకే ఇప్పుడు రిస్క్ చేద్దాం, ఏదైతే అదైంది అని చెప్పేసి దూకేద్దాం. అంటే నా కాన్సెప్ట్ ఒకటే, ఏదైతే మనకి చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుందో, భయం వేస్తుందో లైఫ్ లో ఇది చెయ్యాలా చేయొద్దా అని చాలా మంది 95% పీపుల్ అక్కడ ఆగిపోతారు భయం వేస్తున్నప్పుడు. నేను కూడా చాలా సో విషయాలు. నాకేంటంటే అట్లా భయం వేస్తుంది అంటే వెళ్దాం రా బై చేద్దాం అనే టైప్ అన్నమాట. అంటే నాకు భయం వేసింది నిజంగా చెప్పాలంటే. మళ్ళీ వెళ్దాం అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఏమవుతుంది అన్న చిన్న భయం వేసింది. కానీ దెన్ ఐ వాజ్ లైక్ అరే భయం వేస్తుంది కదా అందుకే వెళ్ళు. సో ఐ హ్యావ్ టు ఫేస్ మై ఫియర్స్ అండ్ ఐ హ్యావ్ టు ఫైట్ అని చెప్పేసి అది నా కాన్సెప్ట్. సో ఐఎమ్ గోయింగ్. సూపర్. ఈ ఎలిమినేషన్స్ లో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ లో ఎవరిది అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది? అన్ఫేర్ అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఆడియన్స్ నో. సో ఐ కాంట్ సే అన్ఫేర్. అంటే ఏదైనా ఆడియన్స్ ఈజ్ ది అల్టిమేట్. అంటే ఆడియన్స్ దేవుడు బిగ్ బాస్ అనే షోకి. సో ఓటింగ్ ప్రకారం వాళ్ళు ఎవరైతే తక్కువ అనుకున్నారో తీసేశారు కాబట్టి. బట్ సోనియా ఉండుంటే బాగుండేది. కానీ ఆడియన్స్ అంటే ఓకే నెగిటివ్ పాజిటివ్ ఎనీథింగ్ షీ వాజ్ క్రియేటింగ్ సమ్ మార్క్ and there was some kind of buzz no. సోనియా ఉన్నంత వరకు అబ్బా వెళ్ళిపోతే బాగుండన్నారు అందరూ. వెళ్ళిపోయింది నిజంగా ఆడియన్స్ కూడా అబ్బా సోనియా ఉండుంటే బాగుండేది. ఈవెన్ ఇప్పుడు మీరు వెళ్తున్న వాళ్ళు కూడా సోనియా ఉండుంటే బాగుండేది నామినేషన్ అంటే అట్లనే కాదు కానీ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ వాజ్ స్ట్రాంగ్ మెంటల్లీ కదా స్ట్రాంగ్. పంపిస్తారు ఫస్ట్. సో ఇప్పుడు నువ్వు చెప్పు నీ విషయంలో వీళ్ళు మనకి కొంచెం అడ్డొస్తారేమో అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అట్లా నిజంగా చెప్పాలంటే అట్లాంటి దాంతో ఆలోచించి వెళ్ళట్లేదు నేను. అంత జిజిబిలి అంటావా? అట్లా కాదులే కానీ. సో నేను అట్లా అదేం అనుకోవట్లే. అంటే నా గేమ్ ప్లే నేను కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకెళ్ళిపోదాము. కానీ ఎవరైనా మన జోలికి వస్తే మాత్రం లాస్ట్ సీజన్ లో ఫస్ట్ అయితే అసలు ప్లానింగ్ లేదు. ఇప్పుడైతే మనకి తెలుసు మళ్ళీ వెళ్తున్నాం, ఆట చూసాము. ప్లానింగ్ ఏం లేదు. అదే బిగ్ బాస్ అందరు ఏమనుకుంటారు స్ట్రాటజీ ప్లానింగ్ అనుకుంటారు కానీ అక్కడ చాలా స్పాంటేనియస్ గేమ్ అనమాట. అంటే ఎవడేం మాట్లాడతాడు, ఎవడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఆ మూమెంట్ వచ్చే వరకు మనకే తెలియదు కదా. సో స్ట్రాటజీ ఏమి ఉండదు. అంటే వీ హ్యావ్ టు బి అవర్ బెస్ట్ సెల్ఫ్ అండ్
ఫైట్ చేయాలి అంతే, మన మన హక్కు కోసం, మన పవర్ కోసం. సో ఐ విష్ Yeah. ఈసారి టాప్ 5 కాదు సోలో బాయ్ గా వెళ్ళి జోడీగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కప్పు కోరుకుంటున్నాను. కప్పు అనేది అదే జోడీ. కప్పే జోడీ, మనం ఇందాక మాట్లాడుకున్నాం Yeah. కదా బిగ్ బాస్, కప్పే జోడీ, అంతేగాని ఇంకెవరితో జోడీ వద్దు మనకి. Yeah, yeah. సో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి ఫైట్ చేసి రావాలని 100%. మనస్ఫూర్తిగా కోరుకుంటూ, Thank సో you. మళ్ళీ బయటికి డబుల్ ధమాకాలో వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అండ్ 100%. మీరు ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో నేను బిగ్ బాస్ సీజన్ 8 కి ఇట్స్ వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే సీజన్ 7 అయిపోయిన వెంటనే, అంటే ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు, సీజన్ 8 కి రమ్మనడం ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ టు మీ. ఎందుకంటే నేను సీజన్ 7 వల్లనే మీ అందరికీ నేను పరిచయం అయినా. నేను గౌతమ్ కృష్ణ అంటే ఎవరో మీకు తెలిసింది. సో సోలో బాయ్ ఫిల్మ్ కూడా కంప్లీట్ అయ్యి నాకు ఒక 2 months విండో దొరికింది సో బిగ్ బాస్ కి వెళ్ళడానికి. అండ్ అక్కడ లాస్ట్ టైం పడిపోయిన కామాని మనము ఒక ఫుల్ స్టాప్ పెట్టొద్దాము. ఇప్పుడు లాస్ట్ టైం ఒక రేంజ్ వరకు వెళ్ళి లైక్ లాస్ట్ మూమెంట్ లో వచ్చేసిన నా చిన్న అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని లైక్ అర్థవంతంగా ఆగిపోయిన నా జర్నీని దానికి ఒక అర్థం ఇద్దామని చెప్పేసి నేను వెళ్తున్నా. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నాకు లాస్ట్ టైం సపోర్ట్ చేసిన వాళ్ళు, లేకుంటే మీరు అసలు చూడకున్నా కూడా ఈసారి చూస్తున్నా కూడా, సో నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా ప్లీజ్ నా గేమ్ ప్లే నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ ఓట్ ఫర్ మీ. హలో, మీకంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళకి మంచిగా చెప్పండి. వాళ్ళు 100% లైక్ నాకు లాస్ట్ సీజన్ లో నన్ను చూసి ఓట్ చేసి, లేకుంటే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా ఐ లవ్ యూ అండ్ ధన్యవాదాలు. ఇది కదా కావాలి అమ్మాయిలకి. ఇట్స్ ఒక ఫ్యాండమ్ అన్నది, లేకుంటే మనకి సపోర్ట్ అంతా జెన్యున్ గా సపోర్ట్ రావడం అన్నది చాలా సెల్ఫ్లెస్ గా వాళ్ళు చేస్తున్న ఒక యాక్ట్. అండ్ ఐ ప్యూర్లీ రెస్పెక్ట్ దట్ అండ్ ఐ లవ్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ మా సైడ్ నుంచి ఇంకొక రిక్వెస్ట్, ఈసారి కూడా ఆడవాళ్ళ కోసం గౌతమ్ ఏదైనా చేస్తారు అని చెప్పి. 100% లైక్ అధికారం వచ్చినప్పుడు గౌతమ్ ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది మీరు లాస్ట్ టైం చూసిండ్రు. ఈసారి కూడా, అంటే అది ముందే నేను మాటల్లో ఎప్పుడు చెప్పను. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు 100% ఐ విల్ డూ సంథింగ్ దట్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్. సోలో బాయ్ అలాగే గుడ్ బాయ్ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.